హలో అండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈజీగా, హెల్తీగా అండ్ ఆల్సో టేస్టీగా ఉండే దోస రెసిపీని ఇప్పుడు దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు అండ్ ఆల్సో కొంచెం రైస్ అన్నీ నేను 1 గ్లాస్ తీసుకున్నాను. వీటిలన్నిటిని బాగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేనైతే 5 టైప్స్ తీసుకున్నాను. మీరెన్ని టైప్స్ తీసుకుంటారో కామెంట్‌లో చెప్పండి. వీటిని నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి. ఆర్ ఎల్స్ 4-5 అవర్స్ సరిపోతుంది. మార్నింగ్ నానాక ఇలా ఉంటుంది. దీన్ని మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకునే ముందు దీంట్లోకి మనం కొంచెం జీలకర్ర, ఒక మిరపకాయ, ఉప్పు ఇవి యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే 2 యాడ్ చేసుకోవచ్చు మిరపకాయలు. నేనైతే ఒకటే యాడ్ చేశాను. దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్‌లోనే చేసుకోవచ్చు, మిక్సీలోనే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీలో చేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని దోస కన్సిస్టెన్సీ చేసుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని మనము ప్యాన్ హీట్ చేసుకుందాం ఇంతలోకే. ప్యాన్ హీట్ అయిన తర్వాత చూస్తే పిండి కొంచెం ఇలా అవుతది. దీన్ని కొంచెం బాగా ఈ బ్యాటర్‌ని బాగా బీట్ చేసుకొని దోస వేసుకోవడమే. ఈ బ్యాటర్‌ని మీరు ఎలా కావాలంటే అలాగా కలిపి పెట్టుకోవచ్చండి. లూజ్‌గా అన్నా, టైట్‌గా అన్నా. కొంచెం టైట్‌గా ఉంటేనే బాగొస్తుంది. తర్వాత ఈ విధంగా దోస పోసుకొని కొంచెం దోస ఆ వెట్‌నెస్ ఉంటుంది కదా! ఆ వెట్‌నెస్ పోయేదాకా మనం వెయిట్ చేస్తే బావుంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. అప్పుడు ఆయిలేసుకోవాలి. దానికి ముందే ఆయిలేసుకుంటే నాకేమో అంత టేస్ట్ అనిపియదు. అండ్ ఇలా కొంచెం డ్రైనెస్ వచ్చిన తర్వాత ఆయిలేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనిపిస్తుంది. చూడండి ఎంత మంచి కలరొచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. దోస రెడీ. కొబ్బరి చట్నీ గానీ, అల్లం చట్నీతో గానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో.